హాయ్ హలో వెల్కమ్ టు బండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఆరోగ్యకరమైన స్వీట్ కార్న్ రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా రాగిపిండి 2 లేదా 3 టీ స్పూన్లు తీసుకోవాలి. మీరు ఎక్కువ మంది ఉంటే క్వాంటిటీ పెంచుకునైనా తీసుకోవచ్చు. మేమిద్దరమే కాబట్టి 2 లేదా 3 టీ స్పూన్లు అయితే తీసుకుంటే సరిపోతుందనమాట. సో నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పుని వేసుకుంటున్నాను. ఇలా లైట్గానే పడుతుంది, ఎంతో పట్టదనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ స్వీట్ కార్న్తో చేయబోతున్నాను కాబట్టి స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్ వరకు కూడా ఈ స్వీట్ కార్న్ అనేది ఉడికించుకుని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల మన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో నీళ్ళు బాగా మరిగిన తర్వాత రాగి పిండిలో ఇందాక నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఆ తర్వాత స్వీట్ కార్న్ అనేది ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మధ్య మధ్యన తగులుతూ చాలా బాగుంటుంది. దీని రుచి మరింత పెరుగుతుంది. ఇంకా నాకు ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది. నేను మరలా కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీనిని బాగా చిక్కబడనివ్వాలి. సో మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా చిక్కగా ఉంచుకోవాలి. సో ఇలా బాగా దగ్గర పడినిచ్చుకోవాలి. ఇది మామూలుగా పిల్లలైనా పెద్దలైనా కూడా తాగొచ్చు. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సాయం చేస్తుంది. ఇంకా పెరుగుని తీసుకోవాలి. పెరుగుని తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పెరుగుని తీసుకొని నీళ్ళు పోసి ఇలాగా మజ్జిగలాగా చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత రాగి సూప్ అనేది మనకి చల్లారిపోవాలి, అంటే గోరువెచ్చగా ఉండాలి. ఇలా చేపెట్టుకొని చూస్తుంటే లైట్గా వేడుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మజ్జిగ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవడమే, అంతే. స్వీట్ కార్న్ రాగి సూప్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒక చిన్న చెక్క నిమ్మరసం పిండుకోవాలి. టేస్ట్ కోసం, ఎక్కువ కాదు, కొద్దిగా పిండుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అంతే, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మీరు బరువు తగ్గాలనుకున్నా కానీ ఇలా చేసుకున్నట్లయితే మీరు బరువు కూడా తగ్గుతారు. అలాగే ఇది ఎంతో ఆరోగ్యకరమైన వంటకం అనమాట. మా పిల్లని ఇక్కడ అడిగాను, చాలా బాగుందన్నది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అందులో స్వీట్ కార్న్ వేసాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.